आदाब नाज़रीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। दामोदर राज नरसिम्हा वजीर सेहत ने संगारेड्डी में 44 करोड़ रुपए से अमृत वाटर स्कीम संगारेड्डी में इफ्तिताह किया। पहला वुमेन पावर पेट्रोल पंप का संग बुनियाद रखा। खवातीन शॉपिंग कॉम्प्लेक्स का इफ्तिताह किया। इस मौके पर वी क्रांति कलेक्टर जिला रघुनंदन राव, रुकुन पार्लियामेंट मेदक चिंता प्रभाकर, रुकुन असेंबली संगारेड्डी निर्मला जग्गारेड्डी, चेयरमैन इंडस्ट्रीज तेलंगाना MA फहीम रियासती चेयरमैन के अलावा दीगर कायदीन दामोदर राज नरसिम्हा वजीर सेहत ने कहा कि खवातीन को माशी तौर पर मुस्तहकम बनाना हुकूमत का मकसद है। थोड़ा पिछाड़ो। ఎందుకు సంపూర్ణంగా మనం ఎదగలేకపోతున్నాము? ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించాము. ఇప్పుడు భూమి కేటాయింపులు ఉంటాయి పరిశ్రమలకు, ఇండస్ట్రీస్కు, ఫార్మసీకు. ఏ భూమి కేటాయింపు అయినా అందులో కనీసం 15% మహిళలకు 1 ఎకరం కేటాయించాలనే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి, ఉంటుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలుస్తుంది. మందికి ఉపాధి కలుగుతుంది. అదే రకంగా ఇప్పుడు పాఠశాలలే కానీ, రెసిడెన్షియల్ కాలేజీ కానీ, లేదా ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే కాంట్రాక్టర్కి ఇచ్చేది సివిల్ వర్క్సే కానీ, డైటే కానీ, ఇంకేదైనా ఉంటే ఈ మహిళా సంఘాలకు ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచన మనకు కలగాలి. అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకొచ్చింది. అలా గ్రామ సమైక్యం ఉన్నది. దాంట్లో నా పేరెంట్స్ లో తల్లులు ఉన్నారు. ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సుమారు మన జిల్లాకు సంబంధించి 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇంకా రేపు పొద్దున ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి? అదే ఇది వీళ్ళకే సంబంధం ఇచ్చింది, మనకు సంబంధం కాదు, మనం పని చేయలేమనే భావన మనకు ఉండకూడదు. మహిళా సమైక్య వాళ్ళ కళ సాకారమైన రోజు. గత సంవత్సరం కూడా 75 లక్షల రూపాయలు మరి మంత్రి గారు, అప్పుడున్న ప్రభుత్వంలో మంత్రి గారు హరీష్ రావు గారు మీ కోరిక మీద వారు ఇవ్వటం జరిగింది. అలాగే మీరు కూడా 29 లక్షల రూపాయలు మీ డబ్బులు కూడా దానికి జమ చేసి మరి ఇంకా ఏం అవసరాలు ఎట్టేటా ఉన్నాయో తెలియదు కానీ ఆ షాపింగ్ పూర్తి చేసుకోవటం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మొదటి పెట్రోల్ పంపు కూడా మహిళలకి ఈరోజు సమైక్యకి ఇవ్వటం మరి సంతోషం. మరి ఆనంద గారు, ఆందోళన్ మండల సమాఖ్య అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కావాల్సిన స్థితి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం, మేము పెట్రోల్ బంక్ నడిపేదాకా వచ్చినామని చెప్పింది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% ఉన్న మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ తీసుకొని మాలాగా వేదిక మీదకి మీరు కూడా 33% రావడానికి భారత ప్రభుత్వం మీకు అధికారం కల్పించింది, అవకాశం కల్పించింది. కాబట్టి సోదరి మహానంద చెప్పినట్టు ఇప్పటి నుంచి మీరంతా ప్రిపేర్ కావాలి. ఇంతకాలం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, దానితో మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మన జిల్లాలో వివిధ కార్యక్రమాలు మనం చేపట్టాము. ముందుగా ఈరోజు మహిళలు జిల్లా సమాఖ్య ద్వారానే ఆపరేట్ చేయబోయే పెట్రోల్ పంప్ ఒకటి మనం ప్రారంభించుకున్నాము. దీనికి జిల్లా సమాఖ్యకు, అలానే IOCL వారికి, DRDA సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మహిళా శక్తి కింద ఎన్నో క్యాంటీన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ అన్ని కూడా మనము స్థాపిస్తున్నాము. సో మహిళలందరినీ కూడా కోరేది ఏమంటే, మహిళా శక్తి కింద మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద యూనిట్లు, చిన్న చిన్న యూనిట్స్ కాకుండా మహిళా సంఘంలో సభ్యులందరూ కూడా కలిసి ఒక మంచి యూనిట్ మీ గ్రామంలో ఏవైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్కి మీరు ఏదైనా సప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం సహకారం మా DRDA డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. చైర్మన్ భయం గారికి
మరి మహిళా సమైక్య ప్రోగ్రాం అంటేనే పండగలాగా అనిపిస్తుంది. ఎక్కడున్నా మహిళలు మరి సంతోషంగా ఉంటేనే ఊరు కానీ వాడ కానీ దేశం కానీ ఇల్లు కానీ బాగుంటుంది. మరి ఈనాటి కార్యక్రమం మన ప్రభుత్వం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీ తరఫున నా తరఫున కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మహిళలను లక్షాధికారి చేస్తానన్న మాట నిలబెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరం చేస్తానని చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క మహిళను ఒక్కొక్క కోటి రూపాయల వరకు కూడా వాళ్లకు లబ్ధి పొందే విధంగా వాళ్ళని ముందుకు జీవితాన్ని ముందుకు కలిపే విధంగా బంగారు బాట వేసే విధంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి వారికి కూడా కృతజ్ఞతలు. మరి ఆదర్శ పాఠశాల వారికి మహిళా సమాఖ్య వారికి ఇస్తున్నారు ప్రభుత్వం. మనం ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన యొక్క ఆనందాన్ని తప్పని స్థితి. ఎన్నో సేవలు చేసి వారి యొక్క మరి ప్రముఖ పాత్ర వహించినటువంటి కాంట్రాక్టర్ హరీష్ గారికి అభినందనలు. అలాగే పాలక మరి ఇంత చక్కనైనటువంటి మన సంగారెడ్డి ఆర్డీఓ గారు నిజంగా ధన్యజీవులుగా చక్కని ప్రదర్శననిచ్చింది. మరి అమ్మ ఆశీర్వదిద్దాం.